ఇప్పుడు మా అందరికి ఒకటే ఒక డౌట్, ఆ షెడ్ లో ఈ గణపతి అయితే పట్టదు. ఇప్పుడు వాన కూడా పడుతుంది, మా అన్నలు ఈ గణపతి అంటున్నారు. అసలు 9 ఫీట్స్ నుండి వాన పడుతుంది. వెనకాల చూడండి ఎండ కొలుతుంది, ఇంకా వాన పడుతుంది. ఇంకా ఇప్పుడు మీద చూడండి ఎండ ఉంది, ఇంకా కిందనేమో వాన పడుతుంది. సన్న పడుతుంది కొద్దిగా కొద్దిగా, ఈ ఎక్క వాళ్తలేదు, మొత్తం ఫాస్ట్ గా అయితే వాళ్తలేదు. మా షెడ్ ఏమో నిన్న నైట్ మొత్తం 1 వరకు అయితే అయింది. తాడిపత్రులు అయితే వేసేసినాం, ఇంకొకటే ఒక తాడిపత్రులు అయితే వేసేది ఉంది. ఇప్పుడు మా అన్నలు అయితే వేస్తున్నారు, కానీ ఇంకా కొందరు చెందాకు వెళ్ళిండు, కొందరేమో తాడిపత్రులు అయితే వేస్తున్నారు. ఇప్పుడే షెడ్ కాడికి కూడా వచ్చేసిన. నిన్ననేమో ఈ తాడిపత్రులు వేసిండు, మీద వేసిండు, ఇంకా బొంగులు వేసేసిండు. నైట్ లో 1 వరకు అయితే అయింది. ఈ తాడిపత్రిని తీసి ఇక్కడ వేసుకొని అయితే ఇది మీదనే వండుకున్నాం నిన్న నైట్ లో. ఇంకా వెనకాల ఈ ఒక్క తాడిపత్రి వేసేస్తే అయిపోతుంది. ఇక్కడ అయితే ఉంది, ఇప్పుడు ఈ ఒక్క తాడిపత్రి అయితే వేసేస్తాము. ఇంకా లేకులు కూడా తెచ్చేసిండు. ఇప్పుడు స్టేజ్ అయితే వేయాలి. అది 2 ఫీట్స్ అయితే ఉంటుంది స్టేజ్, ఇక్కడ వరకు వస్తుంది. ఇంకా ఒక గణపతి 9 ఫీట్స్ అనుకోండి. 9 ఫీట్స్ అంటే ఇంకొక ఎక్స్ట్రా ఒక 3 ఫీట్స్ అయితే మిగులుతుంది. ఇంకా డెకరేషన్ కోసం మొత్తం ఒకటే ఒక కలర్ అయితే తెచ్చేసిండు. మీద కింద సైడ్ లకి మొత్తం ఒకటే ఒక కలర్. ఆ కలర్ ని మీరు గెస్ చేసి కామెంట్ లో అయితే చెప్పండి. ఇప్పుడే అందరం ఎక్కడోళ్ళు అక్కడనైతే వచ్చేసాము షెడ్ దగ్గర నుండి. ఇప్పుడు అందరూ తినేసి అయితే మళ్ళీ వస్తారు. తినేసి వచ్చే లోపల నేనైతే ఒక ఫుడ్ అయితే చేశాను, అది పాలకోవా. అది ఇన్స్టా కోసం రీల్ అయితే చేశాను, అది కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడెప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇంకా దానికోసం ఈ బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను. ఇది పాలకోవా బన్ తయారు చేశాను నేను. పాలకోవా కాదు, స్వీట్ కాదు, ఇది పాలకోవా బన్. చూపెళ్తాను అది ఎలా ఉంటుందో. అది ప్రాసెస్ చేసేదేమో ఇన్స్టాగ్రామ్ లో పెడతాను. ఇంకా పాలకోనేమో ఇందులో ఉంది, ఈ బాక్స్ లో ఉంది, ఇందులో పెట్టాను. ఇప్పుడే మా ట్రాక్టర్ కూడా వచ్చేసింది. సడన్ లో ఈ మా అన్నలేమో డైరెక్ట్ గణపతి తెచ్చేద్దాం, ఇక్కడ పెట్టేద్దాం, రేపటి నుండి పూజ చేద్దాం అని అన్నారు. ఎందుకంటే పోలీసులు అక్కడ మొత్తం లేట్ అవుతుందని జల్దీ పంపించేస్తున్నారు అక్కడ గణపతులని. అందుకోసం మేము ఇప్పుడే జల్దీ వెళ్తున్నాము. ఇంకా మా గణపతి చాలా దూరంలో ఉంటుంది, అందుకోసం ఇప్పుడు జల్దీ వచ్చేసింది ట్రాక్టర్. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము గణపతి తేయడానికి. ఇంకా నేను అన్నలు అందరం అయితే ట్రాక్టర్ అయితే ఎక్కేసాము. ఇది లాంగ్ క్లిప్ కాబట్టి చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పెట్రోల్ పంప్ లోకి వెళ్ళి డీజిల్ అయితే కొట్టిపించాము. ఒక్క కొబ్బరికాయ, పసుపు, కుంకుమ కూడా తీసుకున్నాము. ఇంకా కొందరు కాల్లో కూడా వస్తున్నారు. ఆడ చూడ అన్నయ్య మస్తుంది. శివాజీ 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 ఉంది. పోయింది, శివాజీ పోయింది. టోల్ ప్లాజా కాడ ఆగాము, వాటర్ కూడా తాగాము కొద్దిసేపు ఆగి. ఇంకా ఇక్కడ ఇంకొక గణపతి కూడా వెళ్తుంది. వెల్కమ్ టు నిర్మల్ బోర్డు ఉంది. ఇప్పుడే గణపట్ల కాడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అయితే ఉంది. ఇప్పుడు మా గణపతి షెడ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు అయితే వెళ్ళాలి. ఇప్పటిదాకా రాంగ్ మాత్రం చాలా క్రేజీగా, చాలా ఫన్నీగా మా అన్నలు డాన్స్ చేయడం, చాలా జోక్స్ చేయడం చాలా ఫన్నీగా అయిపోయింది. ఇప్పుడు మేము మా షెడ్ కాడికి అయితే వెళ్తున్నాం. ట్రాక్టర్ రివర్స్ వస్తుంది, మేమేమో నడుచుకుంటూ వెళ్తున్నాం అందరం. ఇప్పుడే మేము గణపతి షెడ్ కాడికి కూడా వచ్చేసినాం. ఇక్కడ చాలా పెద్ద గణపతి ఉన్నాయి. మా గణపతి దగ్గరకు అయితే వెళ్దాము. ఇదే మా గణపతి. ఏ గాయ్స్, మా అన్నలు జస్ట్ 9 ఫీట్స్ కోసము అనుకున్నారు, కానీ ఇప్పుడేమో అక్కడ కొద్ది అంత చిన్న కలర్ అయితే కలెక్ట్ లేదని మా అన్నలేమో వేరే గణపతి అయితే తీసుకుందాం అనుకుంటున్నారు. కానీ ఆ గణపతి ఎన్ని ఫీట్స్ అంటే 18 to 20 ఫీట్స్ వరకు ఉంటుంది.
అంటే 9 ఫీట్స్ నుండి డైరెక్ట్ 18 to 25 అంటే మా షెడ్ లో అసలు పలుతుందో పట్టదో అసలు తెలీదు. ఆ చిన్న కలర్ కోసం ఇప్పుడు మొత్తం గణపతిని చేంజ్ చేస్తున్నారు మా అన్నలు. ఇప్పుడు ఏ గణపతి వెళ్తారో తెలీదు, చూద్దాము. గైస్ ఇప్పుడు వాన కూడా పడుతుంది, మా అన్నలు ఈ గణపతి అంటుండ్రు. అసలు 9 ఫీట్స్ నుండి డిసైడ్ అయ్యాం. ఇప్పుడే కొబ్బరికాయ చెప్తుండ్రు. అసలు మా అన్నలు ఇంకా చెప్పడం లేదు ఏ గణపతో. అప్పుడే చిన్న గణపతి అంటుండు, అప్పుడే ఈ గణపతి అంటుండు. అసలు ఏదో కూడా తెలీదు. కానీ ఇక్కడనైతే అన్ని ఏమేమో చేస్తున్నారు. ఒక కిందున్న ఒక స్టాండ్ అయితే ఉంది, దాన్ని అయితే తీసేస్తున్నారు. ఎందుకు అర్థం కావడం లేదు. కానీ మా అన్నలేమో ఇదే తీసుకోపోతామంటుండు. కొబ్బరికాయనేమో అక్కడ కొట్టాలి. ఇంకా ఎల్క మామ ఉన్నాడు ఇక్కడ, మూసికుడు. మేము ఫస్ట్ పూజ చేసిన గణపతిని ఎందుకు క్యాన్సిల్ చేసామంటే, మా గణపతి 9 ఫీట్స్ అనుకున్నాము, కానీ లాస్ట్ కి అయితే ఈ గణపతి అయితే మేము తీసుకొని వెళ్తున్నాము. అసలు ఆ కలర్ కొద్ది అంత మిస్టేక్స్ వల్ల ఇప్పుడు ఈ గణపతిని అయితే తీసుకొని వెళ్తున్నాము. ఈ గణపతి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడే క్రేన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మా గణపతిని ఎక్కిచ్చేస్తున్నాము. ఇప్పటికే 2-3 అవర్స్ అయితే అయింది, చాలా లేట్ అయింది. ఇప్పుడు మా గణపతిని అయితే ఎక్కిచ్చేస్తున్నాం. క్రేన్ అయితే వచ్చేసింది. మా అన్నలు ఇప్పుడు ఆ థర్డ్ పార్ట్ క్లేన్ కి అయితే ఈ దారం అయితే పెట్టేసింది. ఇప్పుడు గణపతిని కూడా ఎక్కిచ్చేస్తారు. మా గణపతిని ఇప్పుడైతే ఎక్కిచ్చేస్తున్నారు. అక్కడ తాళ్ళు అయితే పెట్టేశారు, ఇప్పుడైతే ఎక్కిచ్చేస్తున్నారు. ఇప్పుడు మా అందరికి ఒకటే ఒక డౌట్, ఆ షెడ్ లో ఈ గణపతి అయితే పట్టదు. ఇప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ కట్టాలి. ఫైనల్ గా మా గణపతిని కూడా ఎక్కిచ్చేస్తున్నాము. వెనకాలని అయితే పెట్టేసిండు, కూడా ఎక్కిచ్చేస్తున్నాము. ఇప్పుడు పోతున్నాము మేము. మా గణపతి అయితే వెళ్తుంది. ఇప్పుడు చీకటి అయిపోయింది మొత్తం. ఇప్పుడు వెళ్తుంది, వెల్డింగ్ చెప్పాలి, అందుకని స్లోగా వెళ్తున్నాము. లేకుంటే ఈ గణపతి అటు ఇటు ఊగుతుంది. అందుకని ఇప్పుడు స్లోగా అయితే వెళ్ళాలి. వెల్డింగ్ షాప్ అక్కడెక్కడ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాలి. మేము ఇప్పుడు వెల్డింగ్ కూడా చేపించాము. నేనైతే కాల్లో వచ్చేసాను. ఇప్పుడు మా అన్నలు ఇంకా వస్తున్నారు. ఇప్పుడు ఇంకా అక్కడ నుండి సగం దూరం అయితే వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే అది పెద్ద గణపతి కదా, అదేమో అటు ఇటు ఊగుతుందని చాలా స్లోగా రావాల్సి వస్తుంది. మేమేమో కాల్లో వచ్చేసాము. ఇంకా గణపతి అక్కడ ఉంది. వచ్చేసినాక దాని తర్వాత గణపతిని అయితే ఎక్కియాలి. మేము ఇప్పుడు ఇక్కడ క్రేన్ ని మాట్లాడాలి, ఇంకా చాలా ఉంటాయి. షెడ్ అయితే అందులో పట్టదు, అందుకోసమని ఆ షెడ్ ని తీసేసి మళ్ళీ కట్టాలి. ఎందుకంటే మేము 9 ఫీట్స్ అనుకున్నాము, కానీ పెద్ద గణపతి తెచ్చుడికి ఇప్పుడు కాస్త షెడ్ అయితే పెద్ద చేయాలి ఇప్పేసి. ఇప్పుడు మేము ఆ షెడ్ చేయాలి, ఇంకా ఆ క్రేన్ ని మాట్లాడాలి. ఇప్పుడు మా అన్నలు అయితే వెళ్ళి మాట్లాడుతున్నారు. మా గణపతి అంత దూరం నుండి వచ్చి లోపల 11 అయితే అవుతుంది. అక్కడనైతే వెళ్తుంది మా గణపతి. ఇంకా మా గణపతి ఏమో ఇక్కడ వైర్లలో తట్టుకుంది, ఇక్కడ నుండి అస్సలు వెళ్తలేదు. అందుకోసమని ముంగట కూడా ఇంకా వైర్లు ఉన్నాయి, డివైస్ లో వెళ్ళి ఇక్కడ వెళ్తున్నాము. రేపు పొద్దున్న పార్టీలో కలుద్దాం. మా గణపతి ఆ వైర్ల నుండి వెళ్తలేదు, ఇక్కడ చాలా వైర్లు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో చూద్దాము రేపు.